మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. చైనా మరోసారి భారీ అడుగు వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు బ్రహ్మపుత్రపై దూకుడుగా దిగింది. ఈ ప్రాజెక్టు భారత్కు భౌగోళిక, పర్యావరణ పరంగా ముప్పుగా మారనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టిబెట్ నుంచి అరుణాచల్ దాకా ప్రవహించే బ్రహ్మపుత్రపై చైనా కట్టనున్న డ్యాం కేవలం విద్యుత్ కోసం కాదంటున్నారు విశ్లేషకులు. నీటి ప్రవాహంపై పట్టు కోసం జరుగుతున్న ఈ భారీ నిర్మాణం భారత్కి ఎన్నో ప్రశ్నలు మిగులుస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై టిబెట్ ప్రాంతంలోని నింగ్చీలో ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ నదిని చైనాలో యార్లాంగ్ జాంగోబో అని పిలుస్తారు. ఇక ఇది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ ఉండడంతో ఈ నిర్మాణం భారత్కి తీవ్రమైన ప్రభావాన్ని కలిగించనుంది. 14 లక్షల కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో 5 చోట్ల హైడ్రో పవర్ స్టేషన్లు ఉండనున్నాయి. ఇది ప్రతిరోజు వేల కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి దోహదం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇది చైనా జల ఉగ్రవాదానికి ఆరంభమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ డ్యాం పూర్తయితే బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంపై పూర్తి నియంత్రణ చైనా చేతుల్లోకి వెళ్తుంది. తగిన సమయాల్లో నీటిని నిలిపివేయడం, అవసరమైతే భారీగా నీటిని విడుదల చేయడం ద్వారా భారత భూభాగంలో ముంపు పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది. ఇది ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్రమైన భిన్నతలను తెలుస్తోందని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. 2023 డిసెంబర్లో అజిత్ డోవల్ ఈ అంశాన్ని చైనా విదేశాంగ మంత్రితో స్పష్టంగా లేవనెత్తినప్పటికీ చైనా తన ప్రణాళికల్లో మార్పు చేయలేదు. చైనా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా వాడితే అది జలవనరులపై శత్రుత్వంగా మలిచే అవకాశం ఉంది. ఈ నిర్మాణం కేవలం రాజకీయంగా కాకుండా పర్యావరణ పరంగా కూడా పెద్ద ముప్పే. హిమాలయ ప్రాంతం ఇప్పటికే భూకంపాలకు గురయ్యే ప్రాంతం. ఇలాంటి స్పర్శమైన పరిసరాల్లో ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణం అనేక పర్యావరణ చలనాన్ని కలిగిస్తోంది. నదీ ప్రవాహ మార్పుల వల్ల జీవ వైవిధ్యానికి, వ్యవసాయానికి, ఆహార భద్రతకు దీర్ఘకాలిక దెబ్బపడే ప్రమాదం ఉంది. ఇది కేవలం చైనాకు విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, కానీ దాని పర్యావరణ ప్రభావాలు సరిహద్దు దాటి ఇతర దేశాలపై పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ అంశంపై పర్యావరణ నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చైనా తీసుకుంటున్న ఈ నిర్ణయం భారత్ చైనా సంబంధాలను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉంది. సరిహద్దుల వెంబడి ఏకపక్షంగా నిర్మాణాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘిస్తూ చైనా ముందుకు సాగుతోంది. ఈ వారం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సరిహద్దు ప్రాజెక్టుల విషయంలో పరస్పర గౌరవం పాటించాలంటూ స్పష్టం చేశారు. అయినా చైనా ప్రవర్తన మారుతుందా? భారత భద్రత, జలవనరుల భౌతవ్యంపై ఈ డ్యాం ఎంత ప్రభావం చూపుతుందో మరికొన్ని సంవత్సరాల్లో తేలనుంది. చైనాకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం భారత్ ముందు నిలుస్తోంది. బ్రహ్మపుత్రపై జరుగుతున్న ఈ నిర్మాణం నదీ ప్రవాహంపై పూర్తిస్థాయి నియంత్రణ కలిగిస్తుందని, ఇది జలపరమైన జియోపాలిటిక్స్ను శాశ్వతంగా మార్చే ప్రమాదం ఉన్నదని నీటి వనరుల నిపుణులు చెబుతున్నారు. బహుళ దేశాలు కలిసి వనరులను సంరక్షించాల్సిన అవసరం ఉన్నప్పుడు చైనా ఏకపక్ష చర్యలు తీసుకోవడం భవిష్యత్తులో ఆందోళనకు తావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల భారత్ అంతర్గత నీటి ప్రాజెక్టులపైన పర్యావరణ అవసరం పెరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ, వివరణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చైనా బ్రహ్మపుత్రపై ఒక ప్రాజెక్ట్ కి
సంకేతాలు ఇస్తోంది. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల భారత్కు చాలా నష్టం అన్న విషయం కూడా అందరూ ఎరిగిన సత్యమే. సో ఈ ప్రాజెక్టు వల్ల ఇంకా భారత్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? అసలు చైనా వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? ఒక రకంగా చెప్పాలంటే ఇది జలఖడ్గం లాంటిది. ఇంకో రకంగా చెప్పాలంటే మనకు జల బాంబు, అంటే మనకు వాటర్ బాంబు లాంటిది. చిన్నప్పుడు చదువుకునే వాళ్ళ పెద్దలు అంటే మన బ్రహ్మపుత్ర నది, మన దగ్గర బ్రహ్మపుత్ర యోజ వాళ్ళ పేరు వేరే ఉన్నది. కానీ మన దగ్గర బ్రహ్మపుత్ర నదిని మనం ఎట్లా వర్ణిస్తామంటే అస్సాం దుఃఖదాయిది అని చిన్నప్పుడు చదువుకున్నాను. అది ఇప్పటికీ ఆ పాట ఉంది. అంటే బ్రహ్మపుత్ర నది చివరికి టిబెట్ తో పుట్టి పారుతూ ప్రపంచంలో అతిపెద్ద నదుల్లో ఒకటిగా ఉన్నది. అంటే ఓల్గా తర్వాత అతిపెద్ద నది ఇదే మనకు. ఆ రకంగా చూసుకుంటే ప్రపంచంలో పెద్ద నదిగా ఉండి మనం చైనా భూభాగంలో ఎక్కువ బారినా కూడా భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత కొండలు వచ్చిన తర్వాత మైదాన ప్రాంతాలకు కొంత వస్తే అప్పుడు చాలా గూళ్ళు పట్టుకుపోవడం. అసలు నిజంగా చెప్పాలంటే మనకంటే కూడా ఎక్కువ నష్టం జరిగేది మనకు మొదలు జరుగుతున్న నష్టం. అట్లాగే డెల్టా భూమి ఏదైతే మనకు బంగ్లాదేశ్ లో ప్రవేశించి చివరికి ఆ నది బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే మొత్తం మన చైనా ఆక్రమించిన టిబెట్ లో పుట్టి ఎక్కువ భాగం ఇక్కడ ప్రవహించి మిగతా సగభాగం అంతా కూడా మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ముఖ్యంగా దాని నుంచి కిందికి వెళ్ళి బంగ్లాదేశ్ లో ప్రవహించి బంగాళాఖాతంలో కలిసి నది అస్సాం దుఃఖదే కాదు, బంగ్లాదేశ్ లో కూడా చాలా సార్లు మరణాలు సంభవిస్తాయి ఈ వరదల మనకు బ్రహ్మపుత్ర నది వరదల వల్ల. కనుక దాన్ని చూసుకుంటే ఇవాళ జలఖడ్గంగా అట్లాగే వాటర్ బాంబ్ గా వాడుకునే అవకాశం ఉంది. జియో పాలిటిక్స్ లో భారతదేశాన్ని అంటే అత్యధిక మందనం చేసే కార్యక్రమం చైనా సాగిస్తున్నది. ఉదాహరణకు జియో పాలిటిక్స్ లో మన సిపెక్ రహదారి, చైనా పాకిస్తాన్ రహదారి అరేబియా మహాసముద్రంలో దారితీస్తుంటే ఇప్పుడు దానివల్ల ఆ రహదారిని బెలూచిస్తాన్ వ్యతిరేకిస్తున్నా కూడా దాని ద్వారా అరేబియా మహాసముద్రంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. సిపెక్ రహదారి వల్ల అటు మనకు భారతదేశానికి పశ్చిమాన, ఉత్తరాన, పశ్చిమాన బాంబు మనకు ప్రమాదం కొంచెం ఉంటే ఇటు పక్కనే మనకు భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలైన ముఖ్యంగా అస్సాం, మిగతా అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని కూడా క్లెయిమ్ చేస్తుంది అప్పటికే. ఇప్పుడు ఈ డ్యామ్ కూడా అరుణాచల్ ప్రదేశ్ భూభాగానికి అతి దగ్గరలో మన దేశం నుంచి నాకు తెలిసి అయితే 100-150 కిలోమీటర్ల దూరంలో కడుతుంది ప్రాజెక్టు. అంటే 150 కిలోమీటర్ల దూరం అంటే మనకు ఒక్కసారి నీళ్లు విడిస్తే మొత్తం అరుణాచల్ ప్రదేశ్ కొట్టుకపోతుంది మనకు చెప్పాలంటే. అంటే వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు కేవలం ఈ జల విద్యుత్ ఉత్పత్తి కోసం అంటున్నారు, కానీ దానికి మించిన ప్రయోజనం వేరే ఉన్నాయి అంటున్నారు. అంటే మానవ బాంబుగా మారి ఎట్లాగో మనుషుల ప్రాణాలు తీవ్రవాదులు ఎట్లా తీస్తారో వాటర్ బాంబుగా మారి అవసరమైతే యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు ఆ నీళ్లను ఒకేసారి విడిస్తే రేపొద్దున అరుణాచల్ ప్రదేశ్ సగం కొట్టుకపోతుంది, అస్సాం కూడా కొట్టుకపోతుంది. అది పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మనకు చైనా ఎక్కడ కూడా అంతర్జాతీయ జల ఉగ్రవాదానికి దారితీయడం ఎంత అవుతుందంటే అంతర్జాతీయ జల ఒప్పందాలలో చైనా లేదు. అది పెద్ద సమస్య మనకు. ఇప్పుడు ఉదాహరణకు సింధు నది జలాలు ఆపుతామంటే నేను కూడా వ్యతిరేకించిన తప్పు. ఇది అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధము, యుద్ధమే, నీటి విషయంలో మాత్రం ఇట్లా ఉండొద్దని నేను కూడా. కనుక మనం మిగతా ప్రపంచంతో లీక్ అయినాం, పాకిస్తాన్ కానీ మనం కానీ. కనుక ప్రపంచం అంతా పాటిస్తున్న జలానికి సంబంధించిన రూల్స్ ఏవైతే పాటిస్తాం. కానీ చైనా నన్నంటుకోక నామాలకన్నట్టు ఎప్పుడు కూడా చైనా మిగతా ప్రపంచంతో కలిసి రావడం లేదు. అది కూడా దాని అవసర రీత్యా ఐక్యరాజ్య సమితిలో ఉండడం, భద్రతా మండలిలో ఉండడం, ఎందుకంటే వీటో హక్కు ఉంది కనుక తను ఉపయోగిస్తూ తనకి ఇష్టం లేని దేశాల మీద రకరకాల ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతుంది. అందుకనే ఇప్పుడు జలఖడ్గం ద్వారా ఈ వాటర్ బాంబ్ ద్వారా మనం నియంత్రించడానికి వాడుకుంటుందని నేను అనుకుంటున్నాను. దాంతో బంగ్లాదేశ్ కూడా నష్టమే, కానీ బంగ్లాదేశ్ ఏం చేయలేదు. మనమే ఇవాళ ఇంత ప్రతిఘటిస్తున్నా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కనుక బంగ్లాదేశ్ అంతకంటే ఏం చేయలేదు. ఈ రెండు రకాలు పశ్చిమాన సిపెక్ రహదారి, ఈశాన్య భారతదేశంతో మనకు ఈ బ్రహ్మపుత్ర అనేది డ్యామ్ కట్టడంతో వాళ్ళ అవసరం రీత్యా విడిచిపెట్టిన వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా హెచ్చరిక లేకపోతే నీళ్లు రాత్రి నిధులలో వచ్చేస్తాయి, మొత్తం ప్రజలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటు అష్టదిగ్బంధిని ఎందుకంటున్నాను పద్మ గారు అంటే మనకు బంగ్లాదేశ్ ను కానీ, శ్రీలంకను కానీ, ఆఖరికి మాల్దీవ్స్ ను కానీ, ఇటు పక్కన పాకిస్తాన్ ఇట్లా ఉన్నది. ఇట్లా మనకు చిన్న చిన్న దేశాలతో సహా బర్మా, మన మయన్మార్ కానీ వీటన్నిటిని కూడా చైనా తన కమంద హస్తాలు అంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే
పెట్టుబడి పెట్టి ఆ దేశాలను కబళిస్తున్నది. ఆ దేశాల ఆర్థిక వనరులు అట్లానే భౌగోళిక వనరులు కూడా ఆక్రమించుకుంటుంది. కనుక వాళ్ళకి ఇష్టం లేకున్నా మన భారతదేశంతో మన బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ ఇట్లాంటి గిల్లి కజాలు పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నాయి. చివరికి మన పైన ఉన్న ఉత్తరాన ఉన్న భూటాన్ కానీ, నేపాల్ కానీ వాళ్ళకి అవసరం లేదు మన దేశంతో డబ్బులు పంచాయతీ పెట్టుకోవడానికి. కానీ వాళ్ళు కూడా 6 దేశాలతో మనకు చుట్టూ ఇటు పక్కన ఈ సిబేక రహదారి అట్లా బ్రహ్మపుత్ర నది మీద డ్యామ్ మొత్తం అష్టదిగ్బంధన చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది చాలా నష్టం మనకు. నా ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయంగా దీన్ని గట్టిగా గొంతెత్తి మనం మాట్లాడాలి. ఎట్లా అమెరికా మద్దతు ఇవ్వకపోవచ్చు, కానీ రష్యానన్నా మన పక్కన ఉంటుందా అంటే చైనా రష్యా ఏ రకంగా ఒకటి కనుక డైరెక్ట్ గా మద్దతు ఇవ్వకపోయినా రష్యా లాంటి దేశం కొంత సహాయం చేసే అవకాశం ఉంటుంది అంటున్నా నేను. ఒకవేళ ఈ అతి త్వరలో మొదలు పెడతాం అంటున్నారు, మొదలు పెట్టకపోతే మనం ఈ బ్రహ్మపుత్ర నది మీద వాళ్ళ ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయాలి. లేకపోతే కనీసం ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం ఉండాలి. వాళ్ళు ఏదైనా కట్టుకుంటే ఇప్పుడు 30 కోట్ల మందికి సంబంధించిన విద్యుత్ ఉత్పాదన, 30 కోట్ల మందికి పనికొచ్చే విద్యుత్ ఉత్పాదన దాని వల్ల జరుగుతుందట. ప్రపంచంలో ఇప్పుడు 3 గోర్జెస్ డ్యామ్ పెద్దదంటే అంతకంటే 14 లక్షల కోట్ల రూపాయలతో కడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్ద డ్యాము. ఆ బ్రహ్మపుత్ర నది వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. కనుక దాన్ని బట్టి కొండల కోనల నుంచి వచ్చే నది అడ్డుకట్ట వేసి వాళ్ళు విద్యుత్ ఉత్పాదన అని పేరు పెడుతున్నారు. కానీ రేపు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం వచ్చినా ఏ రకంగా వచ్చినా భౌగోళికంగా మన మీద వాటర్ బాంబు లాగా దాడి చేయడానికి, జలకట్గర్ లాగా మనం ఖండించడానికి వాళ్ళకి పనికొస్తుంది. కనుక ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఈ ఆయుధాలు ఎందుకు పనిచేయవు? ఒక రకంగా ఏంటంటే కొన్ని రాష్ట్రాలకు కొట్టుకపోయి ఆయుధంగా వాళ్ళకి పనికొస్తుంది. కనుక మానవహానం జరుగుతుంది, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. దీన్ని ఆపాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజం ముందు పెట్టాల్సిన బాధ్యత భారతదేశం ఎంతో ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇలా భారత్ చైనా సంబంధాలపై ఈ ఇష్యూ ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు? ఈ విధంగా చైనా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఒక ఇంటర్నేషనల్ రివర్పై ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పే కదా, చెప్పింది అదే కదా మనం. ఎందుకంటే అంతర్జాతీయ జల ఒప్పందంలో అది భాగం అయితేనేమో దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రాజు కంటే ముండివాడు బలవంతుడు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగ సంస్థలను కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటువంటి వాటిని ఖాతరు చేస్తలేదు కదా చైనా. మన కోవిడ్ చూడండి, కోవిడ్ దానిలో చైనాని ప్రపంచ ఆరోగ్య సంస్థను కట్టడి చేయగలిగింది. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా చైనాని ఏం చేయలేక చైనా నుంచే మనకు ఏదైతే కరోనా వ్యాప్తి జరిగింది, COVID-19 వచ్చింది అని చెబితే కూడా దాన్ని పట్టించుకోకుండా చేసింది. ఆఖరికి అమెరికా మనకి కరోనా COVID-19 మనకి ఏదైతే వైరస్ ఉందో వైరస్ గబ్బిలాల నుంచి ఇతరత్ర మన దుర్మార్గంగా మాంసం నుంచి చైనా వాళ్ళు చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే చైనా జీవావరణ అంటే మనకు బాంబు వేసింది అన్నట్టు చెప్పవచ్చు మనం. అంటే రసాయనిక బాంబు కంటే పెద్దది ఇది ఏదైతే వైరస్ బాంబు అనేది. అది చేసిన దాని ఆధారాలతో రుజువు చేస్తున్నా కూడా ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి దాన్ని ఇవ్వలేదు. చివరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO దాన్ని పట్టించుకోలేదు. అందుకని కదా ట్రంప్ కోపం వచ్చి WHOకి నిధులు ఆపారు, మీ చైనాతో ఆటగాగండి అని చెప్పి. అందుకని ఇప్పుడు ఇట్లాంటి వైరస్ వ్యాప్తికి దోహదపడుతున్న చైనా మరి రేపు పొద్దున వాటర్ బాంబ్ గా ఉపయోగించదని ఉన్నది. కనుక దీని మీద మాత్రం ప్రతిఘటిస్తాం. మన జయశంకర్ ఇప్పటికే వాళ్ళ విదేశాంగ మంత్రితో మాట్లాడిండ్రు. అయినా సరే వాళ్ళు వినాలంటున్నారు, చేసి తీరుతామంటున్నారు. చేసి తీరిన మనకు నష్టం లేకుండా ఉండాలంటే అంతర్జాతీయ జల ఒప్పందాలను వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేయాలి. నీళ్లు మీవే కావచ్చు, నది మీద మీ భూభాగంలో ఉండొచ్చు, కానీ కిందికి విడిచే క్రమంలో సర్టన్ రూల్స్ పాటించకపోతే కష్టం కదా. చిన్న చిన్న డ్యామ్ 5 TMCలు 2 TMCల కింద నుంచి వాటర్ విడవాలంటే కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తాం. చూస్తున్నాం కదా మనం శ్రీశైలం నుంచి నీరు విడుదల చేసేటప్పుడు కానీ గేట్లు ఎత్తే ముందు కింది ప్రాంతాలందరినీ అలర్ట్ చేస్తాం. చిన్నది ప్రకాశం బ్యారేజ్ నీళ్లు ఎవరు 3 TMCలు ఉండదు అక్కడ. అటువంటి దగ్గర నుంచి కూడా మనం కింది కృష్ణా జిల్లాలో కింద మనము హెచ్చరికలు జారీ చేస్తున్నాం కదా. మరి ఇంత నా ఉద్దేశం ఏంటంటే దాదాపు 1000 TMCల పైగా బట్టే అది నిల్వ చేసుకుంటే 1000 TMCలు కూడా ఆపగలుగుతారు వాళ్ళు. అంటే 200-300 TMCల ప్రాజెక్టుల నుంచే ముప్పు పొంచి ఉందన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున 14 లక్షల కోట్ల కట్టే డ్యామ్ నుంచి రేపు పొద్దున మనతో ఏ విభేదం వచ్చినా యుద్ధం వచ్చినా దాంతో ఆ నీటితోనే యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. గతంలో ప్రపంచంలో నీటి యుద్ధాలు వస్తాయి అన్నారు, కానీ నీటి యుద్ధాలు ఎట్లా వస్తాయి అనుకున్నాం మనం? నీరు సరిపోక యుద్ధాలు వస్తాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు నీరు ఎక్కువై కూడా యుద్ధాలు చేసే పరిస్థితి వస్తుందంటే
చైనా కుట్రకు ప్రపంచం అంతా బలవుతుంది, మనం కూడా బలవుతా ఉంటాం. ఇప్పుడు రెండు దేశాలకు ముప్పే, కేవలం ఇండియాకే కాదు బంగ్లాదేశ్ కూడా ముప్పే. కనుక ఇప్పటికైనా సరే మనం ఐక్యరాజ్య సమితిలో దీన్ని లేవనెత్తాలి. వాళ్ళు కనుక డ్యామ్ కట్టుకుంటే ఈ అంతర్జాతీయ జల ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప డ్యామ్ కట్టడానికి వీల్లేదని కట్టడి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎడాపేడ అటు అమెరికానేమో సుంకాలు దాడి చేస్తుంది, పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది, చైనా కూడా ఒక రకంగా పాకిస్తాన్ తో ప్రోత్సహిస్తూ డైరెక్ట్ యుద్ధంలో దిగకుండా మనం ఇట్లా బాధిస్తున్నది. ఈ క్రమంలో అన్ని అవకాశాలను తీసుకోవాలి. అంతర్జాతీయ జలవనరుల మీద కూడా ఐక్యరాజ్య సమితిలో మనము లేవనెత్తాలి. దాని ద్వారా చైనాను కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే అంటే చట్టపరంగా ఏమైనా హక్కులు ఉన్నాయంటారా భారత్ కి చట్టపరంగా, అంటే దీన్ని ఎదుర్కోవడానికి? అదేమ్మా, నేను ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తాను. నెంబర్ 1 అంతర్జాతీయ జల ఒప్పందాలు ఉంటాయి, ఆ కమిటీలు కూడా అంటే మన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. పర్యావరణం కూడా అనుమతి ఇవ్వదు, పర్యావరణ శాఖ కూడా అనుమతి ఇవ్వదు. కానీ వాళ్ళు ఎవ్వరికి లొంగుతులేరు కదా. వాళ్ళ దేశానికి ఒక గోడ కట్టుకున్నారు, వాళ్ళ దేశం వేరే అంటున్నారు. కానీ వాళ్ళకి అవసరమైన చోట మాత్రం ఈ అంతర్జాతీయ సంస్థలు వాడుకుంటున్నారు. చెప్తున్నాను కదా, WHO కానీ, WTO కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం వీటో హక్కు ఉన్నది. కనుక మనం చేసేదాన్ని నిరోధించడానికి వాళ్ళ దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, మనకి ఏ ఆయుధం లేదు. కానీ నైతిక బలమే మన ఆయుధంగా మాత్రం చేస్తే ప్రపంచ దేశాలను కూడా కట్టడంలో మన విజయవంతం అవుతా ఉంటున్నాం. ఎందుకంటే దౌత్య నీతి ఇప్పుడు ప్రయోగించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మోడీకి ఒక పెద్ద పరీక్ష ఉంటున్నాను ఇవాళ. ప్రపంచవ్యాప్తంగా మనం అభినందిస్తున్న సందర్భంలో ఇటువంటిది పక్క దేశం ఇట్లాంటి దుర్మార్గం చేస్తుంటే దీన్ని అరికట్టడానికి మాత్రం మన సర్వశక్తులు వడ్డాల్సిందే. నా ఉద్దేశం చాలా కష్టతరం అంటున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు, వాడికి ఏ చట్టము చెల్లదు, ఏ మార్గం చెల్లదు అన్నప్పుడు వాళ్ళని కట్టడి చేయడం కష్టం. కనుక మొత్తం మీద ఇప్పుడైతే ఒక రకంగా చెప్పాలంటే చైనాతో అమెరికాకున్న సంబంధాలు, అమెరికా చైనా మధ్య విభేదాలు అవుతున్నాయో దాన్ని ఉపయోగించుకొని అయినా సరే మనం ఇప్పుడు అమెరికాను శరణు కోరాల్సి వస్తుంది, అమెరికాను కొంచెం గట్టిగా ఒప్పించాల్సి వస్తుంది. అట్లాగే రష్యా చెప్తే కొంత వింటదేమో చైనా, అది కూడా చూడాల్సి వస్తుంది. ఇవన్నిటిని కూడా ఇంకా ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలకైతే వినదు చైనా. ఇవన్నీ చూసుకుంటే ఆఖరికి బ్రిక్స్ దేశాలు ఉన్నాయి కదా మనం, అంటే మనకు బ్రెజిల్, మనకు ఇండియా, రష్యా, ఇండియా, చైనా, అట్లానే మనకు సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలు ప్లస్ ఇంకో 5 దేశాలు ఉన్నాయి. కనుక బ్రిక్స్ సదస్సులో కూడా లేవనెత్తాల్సిన అవసరం. రేపు మీటింగ్స్ జరుగుతుంటాయి. 11 దేశాలు ఉన్నాయి బ్రిక్స్ లో, ఇంకో 11 దేశాలు చేరబోతున్నాయి. అవన్నీ కలిసి చైనా మీద ఒత్తిడి చేసే క్రమంలో మనకు రష్యా ఆపద్బాంధవుడిగా కనపడుతున్నారు. రష్యా ఏమైనా ఈ జల ఒప్పందానికి ఏమైనా పురిగొల్పి చైనాను ఒప్పిస్తుందా అని ఒక చివరి ఆశ మాత్రమే కనపడుతుంది. ఓకే, అంటే భారత్తో పాటుగా ఈ ప్రాజెక్టు వల్ల ఇంకా ఏ దేశాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? రెండే మనకు ఇప్పుడు నది ఏంటంటే రివర్తో పుట్టింది బ్రహ్మపుత్ర నది, అక్కడ వేరే పేరు పెట్టుకున్నా అది కిందికి వచ్చి అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ఊర్లను తమ భూభాగం చూపించుకుంటున్నారు ఇప్పటికే చైనా వాళ్ళు. పైన కదా సియాచిన్ ప్రాంతంలో కానీ, లడక్ పక్కన ఉన్న చైనా ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా, పాకిస్తాన్ అప్పజెప్పింది ఉంది కదా, ఆ రకంగా అక్కడ ఎట్లనో అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని ఇప్పటికి ప్రతిసారి క్లెయిమ్ చేసుకుంటారు. వాళ్ళు బోర్డులు పెడుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో మన భూభాగంలో వచ్చి మన ఊళ్ళ పేర్లను మార్చేస్తున్నారు వాళ్ళు చాలాసార్లు. మన బోర్డులు బీకేయాల్సి వస్తుంది ప్రతిసారి. మనకు అంత పెద్దగా మనకు ఈశాన్య భారతదేశానికి మనకు చైనాకు బార్డర్లు మనకు కట్టుదిట్టమైన బార్డర్ లేవు. అదే పాకిస్తాన్ తో ఇండియాకు ఉన్న బార్డర్ లాగానే గట్టిగా లేవు. బంగ్లాదేశ్ తో లేదు, చైనాతో కూడా లేదు. అంటే మనం గోడ కట్టుకోలేదు, లేకపోతే ఫెన్సింగ్ వేసుకోలేదు. దాంతో వాళ్ళ చైనా అధికారులు వచ్చి ఇక్కడ ఊళ్ళని క్లెయిమ్ చేస్తున్నారు. కనుక ఇవన్నీ చూసుకుంటే కట్టడి చేయడానికి ఒకటే ఒక మార్గం, అంతర్జాతీయ సమాజాన్ని మేల్కొనడమే, అంతర్జాతీయ సమాజంతో మనం చేయడమే. అందుకని మనకు 2 దేశాల ప్రమాదం. ఒకటే భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, అట్లాగే అస్సాం, 2 రాష్ట్రాలకు. దాని కిందికి వెళ్తే బంగ్లాదేశ్ అయితే పూర్తి మైదాన ప్రాంతం. మన దగ్గర కొంతవరకు కొండలు వాటి గుట్టల మధ్య నుంచి వస్తుంది. అయినా సరే అస్సాం దుఃఖదాని అంటే అస్సాం ప్రజలకు నష్టం చేస్తున్నది. కానీ కిందికి వెళ్తే మాత్రం బంగ్లాదేశ్ అసలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కనుక వాటర్ బాంబు కనుక వాటర్ బాంబులా ఉపయోగించుకుంటే బంగ్లాదేశ్ 3 వంతుల బంగ్లాదేశ్ మొత్తం మునిగిపోతున్నారు. బంగ్లాదేశ్ ఉన్నదే మనకు మన బంగాళాఖాతం, అంటే బంగాళాఖాతం మన సముద్రం కంటే 0 ఉంటుంది కిందికి పోతే. మీదికి వస్తే 100 ఫీట్లు కూడా ఎత్తులో ఉండదు పైకి వస్తుంటే. అందుకని దాన్ని చూసుకుంటే మనకన్నా ఎక్కువ నష్టం బంగ్లాదేశ్కి అవుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనతో కలిసి రావాలి ఈ విషయంలో. కానీ వాళ్ళు చైనాతో ఆర్థిక ఒప్పందాలు ఉన్నాయి, రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయి, అప్పులు ఇచ్చారు వాళ్ళు. అందుకని అమెరికానే సామ్రాజ్యవాదం చేస్తుంటే జియో పాలిటిక్స్ తోని చైనా, అంటే భౌగోళికమైన పాలిటిక్స్ తోని చైనా ముందుకు పోతుంది.
మనతోని బంగ్లాదేశ్ కూడా కలిసి రావాలని నేను కోరుతున్నా. కలిసి వస్తుందా లేదా అంటే వాళ్ళు ఇంకా పడుతుంది కదా, చాలా వాళ్ళు పూర్తిగా చైనాకు లోబడి చైనాకు జీహోజర్ అనే వాళ్ళు కనుక ఏం జరుగుతుందో చూద్దాం. అట్లాగే బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం లేదు. హసీనా లాంటి ప్రధానమంత్రి ఉంటే మనకు బాగా మద్దతు చెప్పేది, గట్టిగా కనిపించొచ్చు కనీసం. కానీ హసీనా శరణార్థిగా మన దేశంలో ఉన్నది. అక్కడనేమో ఆ యూసుఫ్ పూర్తిగా యూనస్ అనేవాడు పూర్తిగా చైనాకు లొంగే ఉంటున్నాడు. చైనాతో ఇప్పుడు అప్పు కావాలి వాళ్ళకు, వాళ్ళ అవసరం రీత్యా అది ఉన్నది. మొత్తం ఆర్థికంగా కొనారిల్లిపోయింది కనుక వాళ్ళు ప్రతిఘటిస్తారని ఆశ లేదు. కానీ బంగ్లాదేశ్ కూడా మనం కలుపుకొని మాకంటే మీకే ఎక్కువ నష్టం అవుతుంది అని చెప్పి మనం ఒప్పించుకోవడం, అంతర్జాతీయ సమాజంలో ఏకాకంగా సరే మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండుదే చల్లదపై మిగతా దేశాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఓకే, ఈ బ్రహ్మపుత్ర నది ఆధారంగా జీవించే రైతులు కావచ్చు, జలాధార ప్రాంతాల ప్రజలపై కూడా దీని ప్రభావం ఎలా ఉంటుందనుకోవచ్చు అంటారు? అంటే బ్రహ్మపుత్ర నది పెద్దగా కొండలు కోనల ద్వారా వస్తుంది, చాలా మలుపులు తిరిగి ఉంటుంది. నది ఒకసారి పరివాహక ప్రాంతం మనకు విజువల్స్ చూపెడితే తెలుస్తుంది, మనం చూస్తున్నాం కదా, చాలా మలుపులు తిరిగి ఉంటుంది, కొండల చుట్టూ తిరుగుతుంటది, అక్కడెక్కడ తిరుగుతుంటది, చాలా వెడల్పోయి ఉంటుంది, చాలా ఇరుకుగా ప్రవహిస్తుంటది. ఇవన్నీ భౌగోళికంగా అది నది పుట్టుకనే హిమాలయ పర్వత స్థానంలో పుడుతుంది, టిబెట్ లో పుడుతుంది. అది తిరుగుతూ వచ్చే క్రమంలో వాళ్ళకి నష్టం ఏం కాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ కోనల్లో ఉన్నది అది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఆపుకునే పద్ధతి కూడా రెండు కొండల మధ్యన ఈ మన దీన్ని కడుతున్నారు. వాళ్ళకు వ్యవసాయంగా పనికొచ్చేది కాదు, ఇది కేవలం విద్యుత్ ఉత్పాదన కోసం చేస్తుంది. అంటే ఒకేసారి నీళ్లు ఆపుకొని విద్యుత్ ఉత్పాదన ద్వారా మనకు నీళ్లు ఆపుకోవడం నష్టమేం కాదు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సక్రమమైన వాళ్ళైతే, వాళ్ళు అంతర్జాతీయ చట్టాలను గౌరవించే వాళ్ళైతే వాళ్ళ అన్ని నీళ్లు ఆపుకోవడం వల్ల మనకు లాభం అవుతుంది వరకు చెప్పాలంటే. కానీ వాళ్ళు ఎలాంటి మనకు అంతర్జాతీయ జల ఒప్పందాలకు కట్టుబడి లేరు కనుక వాళ్లకు మనకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు ఒకవేళ బాగా వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు కిందికి విడిచే క్రమంలో ఎట్లెత్తే ముందు మనకు కనీసం ఒక 24 గంటల ముందు 48 గంటల ముందు వాళ్ళు మన సమాచారం ఇస్తే మనకు నష్టం జరగదు. మనం కనీసం తరలిస్తాం, ముంపు ప్రాంతాల దగ్గర నుంచి ప్రజలను తరలిస్తాం. కానీ అకస్మాత్తుగా వాళ్ళు విడిస్తే మాత్రం చాలా మంది ప్రాణాలు పోతే రేపు ఇది ఒక చాలా పెద్ద ముప్పుగా ఉంటుంది. నిజంగానే మీరన్నట్టు ముందుగానే సమాచారం ఇచ్చే అవకాశం ఉందంటారా చైనా? ఇన్ కేస్ ఇవ్వాలి, అంతర్జాతీయ చట్టాల ప్రకారం తప్పనిసరి ఇవ్వాలి. కానీ దాని చట్టాన్ని కట్టుబడకపోతే ఏం చేద్దాం అంటున్నాను. అందుకని ఇరు దేశాల మధ్య కాదు, ప్రపంచంలో ఈ జలవనరుల మీద ఐక్యరాజ్య సమితి కమిటీ ఉంది, పర్యావరణ కమిటీ ఉంది. పర్యావరణానికి కూడా భంగం పద్మ గారు. మీరు చూడండి, పర్యావరణానికి ఎంత భంగం అంటే ఇప్పుడు పెద్ద జలాశయాల దగ్గర భూకంపాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మామూలు మాట 312 టీఎంసీలు 400 టీఎంసీలు కట్టుకున్నాం, కానీ సీట్లు పేరుకపోయి 300 టీఎంసీలే ఉన్నాయి. 212 టీఎంసీలు ఇవాళ శ్రీశైలం. ఇట్లాంటి చోట్ల భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. నీరు నిల్వ చేస్తే అంటే ఇవాళ 1000 టీఎంసీల వరకు వాళ్ళు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పుడు మరి 1000 టీఎంసీల ప్రాజెక్టు చాలా కష్టం కదా మరి. అంటే రేపు పర్యావరణ పరంగా చూస్తే ఇప్పటికే టిబెట్ లో భూకంపాలు వస్తుంటాయి. ఇది పర్వత శ్రేణుల్లో ఉన్నది, ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్లేట్స్ సర్దుబాటు ఎక్కువ జరుగుతుంటది. కానీ మనం ప్రపంచంలోనే మనం భౌగోళికంగా చూస్తే హిమాలయాల పర్వతాలు ముడత పర్వతాలు అంటాం. మనం ముడత పర్వతాలు అంటే ప్రతి సంవత్సరం 1.5 సెంటీమీటర్లు పైకి జరుగుతుంది భూమి మొత్తం అంతా. ఒకనాడు 1,00,000 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇవి కలిసి లేవు, చాలా ఖండాల దూరంగా మనం ద్వీపకల్పం కంటే కిందికే ఉండేవాడు. కానీ లక్షల సంవత్సరాల మార్పు వల్ల మెల్లమెల్లగా మృత పర్వతాలు ఏర్పడి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరుగుతూ వస్తున్నది. దాంతో ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళకు కూడా దానిపైన టిబెట్ ఉంది కదా. ఇవాళ మనకు మానస సరోవరం చైనా టిబెట్ లో ఉంటుంది, మానస సరోవరం యాత్ర చేస్తుంటాం కదా, అది టిబెట్ లో ఉంటుంది. అట్లా కొండలు కోరల మధ్య ఉన్న పరిస్థితులలో భౌగోళికంగా రేపు మనకు భూకంపం ముప్పు కూడా కొంచెం ఉంటది అంటున్నాను. అక్కడ భూకంపం వస్తే మనకే అయితే నేపాల్కు నష్టమే, భూటాన్కు నష్టమే. ఇప్పుడు పర్యావరణ పరంగా చూస్తే నేను ఇండియా బంగ్లాదేశే కాదు, నేను చెప్పిన 2 దేశాలు కూడా భూటాన్ నేపాల్ కూడా బాధపడతాయి. రేపు భూటాన్ నేపాల్ కూడా భౌగోళికంగా రేపు కష్టమే. అక్కడ ఏమైనా భూకంపం వచ్చినా ఏమొచ్చినా వరదలు రావు మనకి. ఎందుకంటే నేపాల్ భూటాన్ ఇటు కిందికి ఉంటాయి కనుక ఆ చుట్టూ తిరిగి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా వస్తుంది కనుక నీళ్ల పాంపుగానేమో మనకు నష్టం అవుతుంది. పర్యావరణ రీత్యా చూస్తే ఒకవేళ భూకంపాలు వస్తే ఖచ్చితంగా భూటాన్కు నేపాల్ కూడా నష్టం అవుతుంది. ఆ 2 దేశాలు కూడా ఏర్పడతాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ వివరణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.